విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ నక్షత్రము విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 61 నుంచి 64 వరకు. ఫలితం: కోపాన్ని జయించడము, శాంతి మరియు విజయము లభిస్తాయి. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. విశాఖ నక్షత్రము 1వ పాదం. శ్లోకం: ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. తాత్పర్యం: అందరికీ ఇష్టమైన వాడు, క్రోధాన్ని చంపేవాడు, విశ్వమంతటా చేతులు గలవాడు మరియు భూమిని మోసేవానికి నమస్కారం. విశాఖ నక్షత్రము 2వ పాదం. శ్లోకం: అచ్యుతః ప్రతిదః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టాన అప్రమత్తః ప్రతిష్ఠతః. తాత్పర్యం: పతనము లేనివాడు, ప్రాణాలను ఇచ్చేవాడు, ఇంద్రుని తమ్ముడు మరియు సముద్రము వలె అంతులేని వానికి నమస్కారము. విశాఖ 3వ పాదం. శ్లోకం: స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురందరః. తాత్పర్యం: ధర్మాన్ని నడిపించేవాడు, వరాలను ఇచ్చేవాడు, వాసుదేవ పుత్రుడు మరియు గొప్ప తేజస్సు గల ఆదిదేవునకు నమస్కారము. విశాఖ 4వ పాదం. శ్లోకం: అశోకస్తారణస్తారః శూర సౌరిర్జనేశ్వరః అనుకూలః శతావర్త పద్మీ పద్మనిభేక్షణః. తాత్పర్యం: శోకం లేనివాడు, తరింపజేసేవాడు, శూరత్వం గలవాడు మరియు పద్మము వంటి కన్నులు గల అనుకూలుడైన ప్రభువునకు నమస్కారము.